మృగశిర కార్తె వచ్చేసిందండోయ్. చేపలు తప్పకుండా తినండి. తినాలా? మరి నాన్ వెజ్ తినని వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను చెప్తాను, వినండి ఏం తినాలో. హలో, అందరికీ నమస్కారం. మృగశిర కార్తె వచ్చిందండి. నిన్నటి మొన్నటి వరకు రోహిణి కార్తెతో అబ్బో తల పగిలిపోయే ఎండలు, వేడి, ఉక్కపోత, అసలు బయటకు వచ్చే పరిస్థితి ఉందా అండి? కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు, పనిచేయని ఇండ్లు ఉందా అసలు? అయినా కూడా చాలా వేడితో మనం అల్లాడిపోయాం కదా. చల్లగా చినుకులు రాలుతూ చక్కగా మృగశిర కార్తె జూన్ 8వ తారీఖు వచ్చేసిందండి. మరి పెద్దవాళ్ళు శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు కదా, మృగశిర కార్తె వస్తే చేపలు తినాలి అంటారు. మరి ఎందుకు తినాలి ఏంటి కొంచెం ముచ్చటించుకుందాం పదండి. ఇవి అపోలో చేపలండి. ఒకే చేప 2 కేజీలు పడింది. చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని వచ్చాడండి బజార్లో మా హస్బెండ్. అవి వాళ్ళే కొంచెము పోలికలు అవి తీసేసి చక్కగా వేస్టేజ్ అంతా, వాళ్ళ దగ్గర ఒక రకమైన కత్తి ఉంటుందండి, మన దగ్గర ఉండదు కదా అది. ఆ కత్తితో సైడ్స్ అన్నీ చేపలకున్న సైడ్లు ఈదడానికి ఉంటాయి చూడండి, ఈకల్లాగా వాటిని అంతా కొట్టేసి, తోకలు కొట్టేసి మనకు శుభ్రంగా చేపలను ఇలా పొలికలు తీసేసి ముక్కలు చేసిస్తారండి. వాళ్ళు అడుగుతారు ఏ సైజులో కొట్టించాలని అడుగుతారు. మనం ఈ సైజ్ అని చెప్తే ఈ సైజులో కొట్టి శుభ్రంగా ఇచ్చేస్తారండి. మనకు బయట వెహికల్ సౌండ్, రోడ్డు మీద ఉన్నాం కదా, వెహికల్ సౌండ్ ఎక్కువగా ఉంటుందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చేపలు ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలండి 2-3 సార్లు. నేను ఏంటంటే చేపలకు ఉప్పు, కల్లు ఉప్పే తీసుకున్నాను, పసుపు, నిమ్మరసం ఇందాక చూపించాను కదా, నిమ్మరసం అది వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోండి బాగా ఉప్పేసి. ఎందుకంటే నీసు వాసన వస్తుందండి. కానీ ఈ చేపలు రావలేదు, ఎందుకంటే ఫ్రెష్ అన్నమాట. ఫ్రెష్ చేపలు, వాళ్ళు చేపలను బతికుండగలోనే తీసుకొస్తారండి. బతికి ఉన్నవే తీసుకొచ్చి మన ముందరనే అవి కదులుతూ ఉంటాయన్నమాట. నీళ్ళు అలా చల్లి వాళ్ళు కట్ చేస్తూ ఉంటే కదులుతూ ఉంటాయన్నమాట, బతికే ఉంటాయి. మీరు ముందు రోజు చేపలో ఉండి వాళ్ళు ఫ్రీజర్లో పెట్టి గడ్డగట్టి ఉంటాయి చూడండి, ఐస్ అయిపోయి. అలాంటి చేపలు అయితే మాత్రం మనం కడుగుతున్నప్పుడు స్మెల్లే, ఇంట్లో స్మెల్లు, చేతులు ఎక్కడన్నా గాజులు, ఇవి గ్లాసులు అట్లా వాటర్ తాగడానికి పట్టుకున్నామంటే ఆ ప్లేట్లు, గ్లాసులు మొత్తం స్మెల్లు, ఇంట్లో భయంకరంగా చేపల వాసన వస్తూ ఉంటుందండి. కాకపోతే ఫ్రెష్ చేపలు అసలు వాసనే లేవండి. నేను చేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు, ఎప్పుడూ కాదు అప్పుడప్పుడు మాత్రమే చేస్తుంటాను. ఎందుకంటే ఇంట్లో మా పాప తినదండి. మా హస్బెండ్ ఒకడే బాగా చేపలను ఇష్టంగా తెచ్చుకుంటాడు. ఆయన కూడా ఎప్పుడో ఒక్కసారి తెచ్చుకుంటాడు, రెగ్యులర్గా తెచ్చుకోడు. ఎందుకంటే ఇది మృగశిర కార్తె వచ్చింది 15 రోజులే ఉంటుంది. జూన్ 8 వచ్చింది కదా, ఒక 15 రోజులే ఉంటుంది. కాబట్టి ఈ 15 రోజుల్లో ఎంత వీలైతే అంత తినండి. శాస్త్రం ప్రకారం అయితే ఖచ్చితంగా తినాలి. మరి ఎందుకు తినాలి ఏంటి అని పెద్దవాళ్ళు చెప్పారు. ఎందుకు అంటే శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను 2 విధాలుగా మనకు ఇది మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. పెద్దవాళ్ళు ఊరికే చెప్పారండి, వాళ్ళు ఏం చెప్పినా సైన్స్ ఉంటుందండి దాంట్లోనే. నిన్నటి మొన్నటి వరకు ఎండలు హోరెత్తించాయి, వేడికి మన బాడీ అంతా హీట్ అయిపోయి ఉంటుంది కదా. సడన్గా చల్లటి వాతావరణము వచ్చేసి చిరుజల్లులు కురిసి కొంచెము చల్లబడిపోయింది కదా వాతావరణం. చల్లబడేసరికి మన ఒంట్లో వేడి కూడా తగ్గిపోతుందండి. ఒకేసారి వేడిగా ఉండి ఒకేసారి చల్లదనం వచ్చేసరికి ఒంట్లో వేడి కూడా మనకు తగ్గిపోతుంది. కాకపోతే శరీరంలో అనారోగ్యము, ఇండైజేషను, అలాగే రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుందంట ఈ వేడి తగ్గడం వల్ల. దాని వలన మృగశిర కార్తెలో చేపలు తింటే ఒంట్లో వేడి పుడుతుంది.
దీని వలన సీజనబుల్గా వచ్చే మనకు జబ్బులు ఏవైతే ఉన్నాయో జలుబు, ఉబ్బసం వ్యాధి, అలాగే హార్ట్కి సంబంధించినవి, ఆస్తమా ఉంటుంది కదా, ఇలాంటివన్నీ ఏదన్నా దానికి సంబంధించినవి ఏదన్నా బాడీలో మార్పులు వస్తున్నప్పుడు ఇలాంటి జబ్బులు ఏదన్నా అటాక్ అవుతాయి వాతావరణ మార్పును బట్టి అనేసి అవి కంట్రోల్ చేసుకోవడానికి ఈ చేపలు తినాలి అని చెప్తారండి పెద్దవాళ్ళు. దీంట్లో సైన్సు ఉంది, శాస్త్రము ఉంది అండి. ఎందుకంటే మనకు ఈ సీజన్లోనే మృగశిర కార్తీ మొదటి రోజులోనే చేప మందు కూడా పెడుతూ ఉంటారండి. ప్రతిసారి నేను చేప అంటున్నాను కదా, ఫిష్ అనుకుందాంలేండి. ఫిష్ మందు పెడుతూ ఉంటారండి. చేప మందు చిన్నపిల్లలకు ఉబ్బసం వ్యాధికి, ఆస్తమా ఉన్న వాళ్ళకి పెడుతూ ఉంటారు కదా. ఈ 15 రోజుల్లోనే గవర్నమెంటే ఆమోదించిందండి ఇది చేయమని. కాకపోతే మనకు ఈ సైన్స్ పరంగాను పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే ఇందుకే అనుకుంటానండి. సీజనల్ జబ్బుల నుంచి తప్పించుకోవడానికి, బాడీ టెంపరేచర్ తగ్గకుండా ఉండడానికి, ఆస్తమా, జలుబు లాంటి జబ్బులు రాకుండా ఉండడానికి, బాడీ సిస్టమ్ ప్రిపేర్గా అవ్వడానికి ఉండాలంటే చేపలు తినాలని చెప్పారు. అది నిజమే. కాకపోతే నేను ఫిష్ ఎక్కువ ఉన్నాయి కదా, మాకు అయిపోవు ఇద్దరికి అనేసి నేను ఫ్రై చేస్తున్నాను. పులుసు పెట్టట్లేదు, ఫ్రై చేస్తున్నాను. ఈ ప్యాకెట్ దొరుకుతుందండి, అన్నిటికీ యూజ్ అవుతుంది. చికెన్ పకోడాకు యూజ్ అవుతుంది, ఫిష్కు యూజ్ అవుతుంది. ఎప్పుడన్నా చేస్తే మాత్రం నేను ఇలా ఫ్రై చేస్తూ ఉంటానండి. టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది. కాకపోతే అందులోనే సాల్ట్ అన్నీ ఉంటాయి, మసాలా అంతా ఉంటుంది, ఊరికే కలిపి పెట్టుకోవడమే మనము. కాకపోతే నేనేం చేస్తానంటే ఆ ఫిష్లో కారము కొంచెము తగ్గినట్టు అనిపిస్తుంది ఫ్రై తింటున్నప్పుడు. మనం కొంచెము రాయలసీమ సైడ్ కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటేనే ఇష్టపడతాం కదా. స్పైసీనెస్ సరిపోతుంది, కాకపోతే ఇంకొంచెం కావాలనేసి కొద్దిగా కారం, ధనియా పౌడరు, అలాగే కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ ఆల్రెడీ దీంట్లోనే ఉంటుందని సాల్ట్ కొంచెమే వేసాను. తర్వాత ఇది ఒక ప్యాకెటే వేసానండి. ముక్కలకు అన్నిటికి సరిపోతుందో లేదో మళ్ళీ చూసి వేసుకుందామనే ఉద్దేశంతో ఒక్క ప్యాకెటే కట్ చేసి వేసానండి. అవి ప్రతి చోట దొరుకుతాయండి ఆ ప్యాకెట్స్. ఎందుకంటే ఈ చికెన్ పకోడా అమ్మే చోట కానీ, ఎక్కడన్నా మామూలుగా చిన్న షాపుల్లో సరుకులు అమ్ముతూ ఉంటారు కదా, అలాంటి షాపుల్లో ఎక్కడున్నా కూడా అవి దొరుకుతుంది ప్యాకెట్. మళ్ళీ మసాలా ఏం నేను ప్రిపేర్ చేయలేదండి. దీంట్లో మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇట్లా ఏదన్నా మీకు స్పైసీనెస్ కోసము మీకు ఇంకా ఏదైనా యాడ్ చేసుకుంటారేమో, అది మీ ఇష్టము, చేసేసుకోండి శుభ్రంగా. నేనైతే మాత్రం ఏమీ యాడ్ చేయలేదండి. ఇలాగే చేస్తే ఒక 3 days వరకు మేము తింటామండి. మేము ఫుడ్ తింటున్నప్పుడు అంటే అన్నం తింటున్నప్పుడు అంటే లంచ్లో 2 దెబ్బలు అంటే 2 ముక్కలు, పెద్ద ముక్కలే కదా, అన్నీ ఎముక ఉండదండి దీంట్లో, బాగా పెద్ద కండ ఉండే ముక్కలే ఉన్నాయి. 2 దెబ్బలు వేసుకొని మనము పప్పుచారులో కాంబినేషన్ పెట్టుకున్నామంటే, పప్పుచారు కానీ మామూలుగా ఒట్టి మిరపకాయ పప్పు పల్చగా చేసుకొని కానీ ఇందులో కాంబినేషన్ పెట్టుకున్నామంటే ఈ ఫిష్ ఫ్రై సూపర్గా ఉంటుందండి. నేనైతే ఫస్ట్ 2 ఫిష్ ముక్కలు తినేసి తర్వాత పప్పుచారు తింటానండి, అంత టేస్ట్ ఉంటుంది. అద్దుకోకుండా కూడా మామూలుగానే కూర్చొని చికెన్ పకోడా లాగించుకుంటానండి. నేనైతే మాత్రం ఒక నిమ్మ చెక్క పిండేసి ఇంత ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని నంచుకుంటూ తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత కలర్ వచ్చేసిందో. మనకు పౌడర్ చూస్తే కొంచెమే ఉంది, కాకపోతే ఆ ఒక్క ప్యాకెటే ఈ ముక్కలకు మొత్తం అన్నిటికీ పట్టిందండి. సరిపోయింది, ఖచ్చితంగా సరిపోయిందండి. కరెక్ట్గా ఏం తక్కువ రాలేదు, కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇంకా స్పైసీనెస్ కోసం ఇంకా కొంచెం ఘాటు కావాలంటే, మాకైతే కారం అది సరిపోతుంది. మీకు ఇంకా కావాలంటే ఒక 1/2 స్పూన్ ఎక్కువ కారం వేసుకుంటున్నారంటే ఇంకొంచెం స్పైసీగా ఉంటుంది. నేను ఇలా అన్నీ ప్రతి ఒక్క దెబ్బకి ఇలా పెట్టుకుంటూ వెళ్ళానండి, అన్నిటికూ రాసుకుంటూ వెళ్ళాను. దీన్ని ఏం చేస్తామంటే 1 గంట వరకు మనం అలాగే పెట్టామంటే ఈ ఉప్పు, కారము, ఈ మసాలా ఏదైతే మనము కలిపి పెట్టామో అవన్నీ ముక్కకు బాగా అంటుకుంటాయి. 1 గంట సేపు అలాగే గంట కానీ గంటన్నర కానీ ముక్కలకు అన్నిటికీ రాసేసి మూత పెట్టి పక్కన పెట్టి
మిగతా మీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసేసుకోండి. తర్వాత ఆరామ్సే మీరు స్టవ్ దగ్గర కూర్చొని దాన్ని తిరిగేసుకుంటారు. బాండీలో వేసుకొని నూనెలో అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఎలా చేస్తానో మొత్తం అన్నీ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. అన్ని ముక్కలకు ఇలా కొంచెం కొంచెం చేత్తోనే రుద్దుకుంటూ నేను ఆ మసాలాని అంతా నింపుతూ శుభ్రంగా పూర్తి చేశానండి. చూసారండి, 2 కేజీల ముక్కలకి ఖచ్చితంగా ఒక ప్యాకెటే సరిపోయిందండి. మనం ఏంటంటే ఒక స్పూను అది కారము, కొంచెం ధనియా పౌడరు, సాల్ట్ వేసాము అంతే. అది కూడా క్వాంటిటీ మీరు చూసారు కదా, చాలా తక్కువ వేశాను. ఇలా ఆ బొరకలకిన కాదులేండి, అది పక్కన ఉంటే అలా మూసాను. వేరే ఏదైనా ప్లేటు మూసేసి ఓ 2 గంటల పాటు వదిలేసేయండి. వదిలేసి మీ పనులు ఏవైనా ఉంటే శుభ్రంగా మిగతా పనులన్నీ చేసేసుకోండి. ఇది కార్న్ ఫ్లోర్ అండి. కార్న్ ఫ్లోర్ కాకపోతే మీ దగ్గర బియ్యం పిండి ఉన్నా యూజ్ చేసుకోండి. నేను ఆ ముక్కలన్నీ అలాగే 1.5 గంట వరకు అలాగే వదిలేసానండి. రైస్ మిగతా పనులు పప్పుచారు చేసుకోవడంలో నిమగ్నం అయిపోయాను. అదంతా పూర్తి చేసుకునేసరికి ఇవి చక్కగా ఉప్పు, కారం, ఈ మసాలా మనం వేసినవన్నీ బాగా పట్టేసి ఉంటాయండి ముక్కలకు. నేను డీప్ ఫ్రై చేయడం లేదండి. ఒక పెనంలో ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసామంటే ఆ ఫ్రైకి వాడిన ఆయిల్ తర్వాత మళ్ళీ ఫిష్కే ఉపయోగించాలి. తర్వాత ఏదన్నా వేరే దానికి వేయాలంటే మాత్రం వేయడానికి అవ్వదండి అది. మళ్ళీ చేపలు తెచ్చుకొని మళ్ళీ చేపలు కాదు చేపలు ఎన్నిసార్లు చెప్పినా అలవాటైపోయి చేపలనే వచ్చేస్తుందండి. ఈ చేపలు మళ్ళీ చేపలకే ఉపయోగించాలండి ఆయిల్. అందుకనేసి మనం ఏం చేస్తామంటే నేను డీప్ ఫ్రై చేయకుండా ఆయిల్ను కార్న్ ఫ్లోర్లో అలా అద్దేసి పైన పెనం పైన ఊరికే వేయించుకున్నట్లు అలా వేసానండి. ఆయిల్ ముందు కొంచెం వేసి తర్వాత దబ్బల మీద కూడా వేసాను, చేప ముక్కల మీద కూడా వేసి చక్కగా అట్లా మూత పెట్టామంటే అంత కవర్ అయ్యేటట్టు మూత పెట్టామంటే 2 వైపులా కాలుతుందండి. ఎందుకంటే మసాలాలో ఆల్రెడీ అది మునిగి ఉంది కాబట్టి, నాని ఉంది కాబట్టి చికెన్ అంత టైం పట్టదండి. చేప తొందరగా ఉడికిపోతుంది. మనం మరీ ఉడికిపోయి అలా పట్టేసుకుంటానే ఊడిపోయి అంత అనుకోండి, బాగా చక్కగా ముక్క ఉడికిపోతుందండి. మనం అందులో నిమ్మరసం వేసాం కాబట్టి ముక్క మరీ పల్చగా అలా లేకుండా విరిగిపోకుండా దబ్బలు మనం ఎలా కాల్చి పెట్టామో ఫ్రై అలాగే ముక్క ఉంటుందండి. ఒక 4 రోజులున్నా కూడా అలాగే ఉంటుంది. కాకపోతే మనం వారాలు పెట్టుకునేంత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేంత చేయట్లేదు కదా. 2 కేజీలు అంటే ఒక 2 రోజులు ఈజీగా వస్తాయండి. ఈరోజు శుభ్రంగా లంచ్లో అలాగే డిన్నర్లో, తర్వాత డిన్నర్లోకి పూర్తయిపోతాయండి. మాకు ఇద్దరమే కాబట్టి సరిపోతాయి. పిండి ఉంది కదా, ఇట్లా ఉంది ఎక్కువ అనేసి ఏమనుకోవద్దు. అది చక్కగా వేగిపోతుందండి. అది కూడా నోటికి మనము చేప ముక్కతో పాటు నోటికి సూపర్గా ఉంటుంది. కార్న్ ఫ్లోర్ ఉంది కాబట్టి వేశాను. మీ దగ్గర బియ్యం పిండి ఉన్నా కూడా కలుపుకోండి. బియ్యం పిండితో అయినా కలుపుకోండి. కార్న్ ఫ్లోరే ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాకపోతే మనము లెగ్ పీసులకు ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కానీ మిగతా ఏదైనా చేసుకున్నప్పుడు ఎగ్ కూడా వేసుకుంటాం కదా. ఎగ్ వేసుకోవడం నాకెందుకో నచ్చలేదని పొద్దున అదే తినేసాము. దోశలో కూడా ఎగ్గే తిన్నామనేసి ఇందులో ఎగ్ వేయడానికి అంత ఇష్టపడలేదండి నేను. ఎగ్ త్వరగా ఉడికిపోయి నల్లబడుతుందేమో, ఈ ముక్క కొంచెము ఉడకడం లేట్ అవుతుంది కదా,
సన్నగా సిమ్లో పెట్టి ఉడకపెడతాం కదా, మూత పెట్టి. ఇది ఎగ్గు ముందే మాడిపోయినట్టు అనిపిస్తుందేమోననేసి నేను ఎగ్గు వేయలేదండి. వేయకుండా ఊరికే కార్న్ ఫ్లోర్ మాత్రమే దానికి అలా ఇలా అద్దేసి చక్కగా ఒక మూత పెట్టి చిన్నగా సిమ్లోనే వేయించుకున్నానండి. చక్కగా కాగాయండి చూడండి. ఇవి ఉడకవనే క్వశ్చన్ ఏమి ఉండదండి. ఇదేనా మటన్ కాదు కదా, మటన్ అయితే చాలా టైం తీసుకుంటుంది. ఇది మాత్రం మాత్రం టైం తీసుకోకూడదండి. సిమ్లో పెట్టుకొని ఎంచక్క అలా చూసుకుంటూ మనం పని చేసుకుంటున్నా అలా ఇలా తిరుగుతున్నా కూడా చక్కగా ఉడికిపోతాయండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఆయిల్ వేసేసి మూత పెట్టేసామంటే సిమ్లో పెట్టి చక్కగా మగ్గిపోతాయండి. ఇందుకేనండి ఫిష్ తినాలి అనే శాస్త్రం ఎందుకు చెప్పిందంటే ఇదేనండి. మనం సీజనబుల్లో వచ్చే జబ్బులకు మనము అటాక్ అవ్వకుండా మన బాడీ సిస్టమ్ ప్రిపేర్గా ఉండాలని చేపలు తినాలి అంటారండి. అంటువ్యాధులు బోల్డ్ అన్నీ వచ్చేస్తాయండి. ఈసారి ఇంకా వర్షం స్టార్ట్ అయ్యింది. జలుబులైతే జాగ్రత్త. చిన్నపిల్లలు వర్షంలో తడవనివ్వకుండా ఉండండి. అసలే హాలిడేస్లో ఉన్నారు పిల్లలు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సీజనబుల్ వ్యాధులు మనకు తప్పకుండా వచ్చే ఛాన్స్ ఉంది. వస్తాయి, అందరికీ వస్తాయని కాదు, వచ్చే ఛాన్స్ ఉంది అంతే. క్లైమేట్ మారిపోయింది కాబట్టి ఈ చేంజ్ అయిన ప్రాసెస్లోనే మనకు వెంటనే వేడి, తర్వాత వెంటనే చలి, అంతే కదండి. రోహిణి కార్తీలో వేడిలో మనం ఉక్కిపోయామండి అసలు. తర్వాత వెంటనే చల్లగా వర్షం పడేసరికి చలి పుడుతుందండి. అందుకే వేడి, బాడీలో వేడి అదేనండి చల్లగా అవ్వకుండా హీట్ జనరేట్ అవ్వడం కోసమే చేపలు తినండి అంటారు. అందుకే చేప మందు బతిన వారి ఫ్యామిలీ వాళ్ళు, బ్రదర్స్ అండి వాళ్ళు మృగశిర కార్తీ మొదటి రోజే స్టార్ట్ చేస్తారండి చేప మందు ఇవ్వడము. అది గవర్నమెంట్ కూడా ఆమోదించింది. వాళ్ళకు తగిన ప్రాసెస్లో అక్కడ సౌకర్యాలు కూడా సమకూరుస్తోందండి. ఎంతమంది వేలల్లో వెళ్తున్నారండి జనాలైతే చేప మందు కోసము. మనం ఎంచక్క ఆ ఛాన్స్ మనకు అవసరం లేకుండా అంటే ఉపశమ వ్యాధి అని కాకుండా శుభ్రంగా ఇది తింటే తప్పించుకోవచ్చు కదా. శుభ్రంగా తినడమే. నచ్చిన ఐటెం చేసుకోండి, మీరు నచ్చినట్లు చేసుకోండి. ఫిష్ ఫ్రై కానీ, ఇంకో పులుసు కానీ, బోల్డ్ అన్ని యూట్యూబ్లో కొడితే ఎన్ని రకాలు, ఏ ప్రాంతానికి తగినట్టు ఆ ప్రాంతంలో వెరైటీస్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు నెల్లూరు ఉంది, నెల్లూరు చేపల పులుసు అని వాళ్ళు ఒక రెసిపీ వాళ్ళ స్టైల్లో ఒకటి పెడుతూ ఉంటారు. రాయలసీమ స్టైల్లో రాయలసీమ వాళ్ళు పెడుతూ ఉంటారు. మనకు నచ్చిన ఐటెం చూసుకొని వంట చేసేసుకోండి, శుభ్రంగా తినండి. నేను అటు సైడ్ పెనం ఎందుకు పెట్టానంటే కాళ్ళు పెడుతున్నాయండి బాబు స్టవ్ దగ్గర నిలబడి, అందుకనేసి ఇంకో పెనం పెట్టేసి అందులో ఆయిల్ వేసాను. ఒక్కొక్కటే వేస్తే టైం పడుతుందని ఒకేసారి 4-5 వేసాను. అయినా కూడా అంటుకోలేదండి. కాకపోతే ఇందులో త్వరగా అవుతుందండి. ఈ పెనం కన్నా ఈ గోళంలోనే తొందరగా వేగిపోతున్నాయండి. చూడండి, బాగా ఉడకడం కూడా త్వరగానే ఉడికాయి అన్నమాట. ఈ నల్ల పెనం కన్నా దీంట్లోనే బాగా వచ్చాయి. కొంచెం ఆయిల్ అలా పొలిపినట్టు అనిపిస్తే చాలండి, వెంటనే ఊడిపోతున్నాయి. చాలా త్వరగా వేగాయండి, ఇందులోనే బాగా వేగాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవండి, ఎందుకంటే చేపల్లోనే ఆయిల్ ఉంటుంది కదా, ఫిష్ ఆయిల్. ఆయిల్ గురించి చేప ఆయిల్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటారు కదా, అవి ఇందులో పుష్కలంగా ఉంటాయి కాబట్టి అందులోనే ఆయిల్ వస్తుంది. నేను కడుగుతున్నప్పుడే ఆయిల్ వస్తుందండి. ఇది చూడండి, ఆయిల్ మనము వేసినట్టే ఉంది. అవి ఫ్రై అయిపోయాయి. కొంచెం ఆయిల్ కూడా మిగిలిందండి కింద, అంతా పీల్చుకుంటుందేమో అనుకున్నాను కానీ పీల్చుకోలేదు ఈ పెనంలో అయితే. కాకపోతే కొంచెం మీరు తిరిగేయడంలో జాగ్రత్తగా ఉండండి అంతే. మాడకుండా మీరు కొంచెం ఆయిల్లోనే తిరిగేయండి. ఇవి కాగుతున్నాయి కదండి, మనము స్టవ్ దగ్గరే ఒకటి టేస్ట్ కోసమే ఒకటి యాప్ చేసామండి, తిరుగుతూ ఇలా అలా పాప నేను. కొంచెం అర్చాలండి, అర్చి ఆ పిల్లకు పెట్టాలి, లేకపోతే తినదండి.
ముళ్ళులు ఉన్నాయి అది ఇదని ఏదో వంకలు చెప్పేస్తూ ఉంటుంది. కాకపోతే సీజన్ కదా తప్పకుండా తినాలని మందలించి మేమే 1-2 ముక్కలు తీసి పెడితే తింటుందండి. చక్కగా ఫ్రై అయిపోయి చూడండి. ముందు పిండి కనపడింది కదా, ఇప్పుడు చూడండి అది కూడా లేదు. ఎంత బాగా ఫ్రై అయ్యాయో చూడ్డానికి టెంప్టింగ్గా ఉందండి. ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. మనం ఏమీ కలపలేదు అసలు. కొంచెం ఒక 1/2 స్పూను కారము, ఒక 1/2 స్పూను అంత ధనియా పొడి, ఉప్పు చూసుకోండి అంతే. ఉప్పు తప్ప పసుపు కూడా కలపలేదు నేనైతే మాత్రం. చూడండి ఆ ప్యాకెట్ మసాలా పౌడర్ తప్ప నేను ఏమీ కలపలేదు. ఫిష్ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో కదండి. ఇలా చేసుకొని శుభ్రంగా ఈ 15 రోజులు వీలైతే ఈ 15 రోజుల్లో రోజు మార్చి రోజైనా తెచ్చుకొని శుభ్రంగా తినండి. మృగశిర కార్తీ పోయేంత వరకు వర్షాలు పడుతున్నాయి. రైతులు పొలంలో దిగి ఇప్పుడు పొలం పనులు కూడా చేసుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు చివరికి ఇవి తినని వాళ్ళు ఏం చేయాలని చెప్పాను కదా, మర్చిపోయానండి. బెల్లము, ఇంగువ 2 ఉంట చేసుకొని ఉదయం పూట తింటే మాత్రం, ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళ గురించి చెప్తున్నానండి. వాళ్ళు తింటే మాత్రం ఈ ఫిష్ తిన్నట్లే అంటండి. డైజెషన్ ప్రాబ్లము ఇప్పుడు వస్తుంది అనుకున్నాం కదా మృగశిర కార్తీలో, అది రాకుండా ఉండడానికి చేపలు తింటున్నాం కదా. వాళ్ళు తినని వాళ్ళైతే, ఈ నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ పని చేయండి. బెల్లము, ఇంగువ 2 ఉండలు చేసుకొని తినండి. శుభ్రంగా మీకు హెల్తీగా ఉండాలని ఆశిస్తున్నామండి. అందుకే కదా మనకి ఈ ప్రయత్నము. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.